ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే అసలైన మనుషులని ఓ కవి చెప్పారు. ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే మీరే అంటారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు ఊహించని సర్ప్రైజ్ దక్కింది. చంద్రబాబు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అయితే జగన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ తన హుందాతనాన్ని చాటుకుంటూ జగన్ ఈ శుభాకాంక్షలు తెలపడాన్ని చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు జగన్ చాలా డిఫరెంట్గా ఉండేవాడు, కాస్త కోపం కూడా ఎక్కువే. అయితే 2014 ఎన్నికల్లో జగన్ కేవలం 2% ఓట్లతో ఓడిపోయాడు. దీంతో జగన్ అసలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో పసిగట్టాడు. ఆ తప్పులు ఈ 2019 ఎన్నికల్లో చేయకుండా జాగ్రత్త పడ్డారు. అదే ఇప్పుడు జగన్కు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు జగన్ వేవ్ ఏపీలో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చంద్రబాబు పుట్టినరోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు రాజకీయ నేతలు.